ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వచ్చేది మనతో మనం రియల్గా మనసులో బ్రెయిన్లో చేసే డ్యాన్స్ భయ్యా. ఇప్పుడు నేను చేసేదే కరెక్ట్ డ్యాన్స్ 2 గ్లాసుల తర్వాత. ఏ భయ్యా మీకు తెలుసా, నేను లోపల మైకేల్ జాక్సన్ కంటే బాగా డ్యాన్స్ చేశాను, కానీ మీకు అది కనపడలా. అంటే నాకు తెలుసుగా ఆ కాన్సెప్ట్తో వెళ్ళామండి సాంగ్లో, ఆత్మాని డ్యాన్స్లో చేస్తున్నామని. సో ఈ సాంగ్ ద్వారా మేము ఏం చెప్పామంటే, మనందరం ఎప్పటికైనా సరే చీర్స్ కొట్టుకోవాలి, గ్లాస్మేట్స్ అవ్వాలి, టీ 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 తాగాలండి. అది మెయిన్. తిరుమల కిషోర్ గారు డైరెక్టరు, నాకు ఫస్ట్ నుంచి చాలా బాగా తెలుసు. ఆయనలో ఆ మిడిల్ క్లాసు మనస్తత్వం, అప్పటి అనుభవాలు, అప్పటి ఫీలింగ్స్ అవి చాలా ఎక్కువ. ఆయనకి వెటకారం కూడా టూ మచ్. ప్రతి మాట ఎటకారంగా మాట్లాడతారో నేను కూడా ఆయనతో మాట్లాడలేను. అన్న అదంతా సినిమాలో పెట్టన్నా అంటే, ఓ చిన్న చిన్న 2-3 పెడుతున్నాడు ఆయన. నెక్స్ట్ సినిమా మొత్తం వెటకారం పెట్టన్నా ప్లీజ్. ప్రతి డైలాగ్లో వెటకారం ఉంటుంది మాట్లాడే దాంట్లో. ఆ ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ సీన్లో ఉంటాయి అన్ని సీన్లు కామెడీ. అంత మంచి టైమింగు. అండ్ ఎదిగే కొద్ది హైటు మన గుమ్మం తగలకూడదంటే ఒదిగి ఉండాలంటండి, అప్పుడు ఎంతో ఎత్తుకు ఎదుగుతామంట. సో దాని నిదర్శనం కిషోర్ నిజంగానే, ఆ సింప్లిసిటీ అది. ఇక సాయి గురించి నేను చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ సాయిని లవ్ చేసిన మెగా ఫ్యాన్స్లో నేను ముందుంటా. ఎందుకంటే సాయిని చూసి నాకు డైరెక్షన్ చేయాలనిపించేది. తన హీరో అవ్వకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, తర్వాత యాక్టర్గా చేశాను. తర్వాత సాయిని చూసినప్పుడు, తమ్ముడు ఎప్పటికైనా నిన్ను పెట్టి నేను బేభత్సమైన సినిమా తీసేస్తాను అనేవాడిని అత్తమాని. అయితే ఈ ఉగాది ద్వారా మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఫస్ట్ తేజ్ అంటే మనందరికీ అంత ఇష్టం కదా. ఈరోజు ఫంక్షన్లో తేజ్ని చూడండి, వాళ్ళ అమ్మగారితో వచ్చారు. పెద్దలను గౌరవించినంత కాలం మనం 100 ఏళ్ళు బతుకుతాం. అది ఎలాగని మీరు అనుకోవచ్చు, చెప్తా. మామూలుగా మనకి 10 ఏళ్ళు వేస్ట్ అవుద్ది ఎక్స్పీరియన్స్. అదే వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి, 1 ఇయర్లో అయిపోద్ది, 10 ఇయర్స్ మనకి టైం సేవ్ అవుద్ది. ఆ రకంగా 10 సంవత్సరాలు బతికినా పెద్దోళ్ళ మాటలు అంటే 100 సంవత్సరాలు బతికినట్టు. మనం ఎవరి మాట వినకుండా వెళ్తూ ఉంటే 100 సంవత్సరాలు బతికినా సంవత్సరమే బతికినట్టు, అంత అనుభవం వస్తుంది మనకి. అందు గురించి మీరందరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించండి. ఇంకా మైత్రి మూవీస్ అంటే ఏదో మా సొంత సంస్థలాగా అయిపోయింది ఫ్యాక్ట్. అయితే ఎప్పుడు కూడా రవి గారు ఉన్నారు, ఆయన తమ్ముడు రవి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చిన్నపిల్లలోనే ఉంటారు, అదిగో నవ్వుతూ ఉంటారు ఆయన, ఆయనతో సరదాగా ఉంటుంది. ఇంకా నవీన్ గారు ఉన్నారంటే అవెంజర్స్లో హల్కో చేతితో గుద్దితే ఈయన చెక్కుతో గుద్దుతారు అంతే. ఇంకా మోహన్ గారు అయితే ఆయన అలాగే కూల్గా ఉంటారు, అప్పుడప్పుడు సెట్స్కి వచ్చి అలా కూల్గా చూసి మోహనంగా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన దగ్గర మనం మనశ్శాంతి పొందొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అలాగే నేను చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి కామెడీ క్యారెక్టర్ ఇందులో చేశానండి. నిజంగానే అర్థవంతమైంది. ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి తిరుమల కిషోర్కి, అలాగే తమ్ముడు సాయిధర్మ తేజ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరో రాయిందే ఎవడో ఏమి చేయలేడండి. అలాగే ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎందుకనంటే ఆ మాట భయ్యా, జనరల్గా ఆడియో ఫంక్షన్ ఇంత ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీ రిలీజ్ అని పేరు మర్చాం అంతే. అందు గురించని నీ రిథమ్కే కదన్నా ఇందాక నుంచి కొట్టుకుంటా అందరూ, నీ రిథమ్కే, నీ పాటలకే. యు ఆర్ ద హీరో టుడే. ఓకే, అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ